హాయ్ హలో ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఎస్, మేము కూడా చాలా బాగున్నాం. అందరికీ నమస్తే. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8 ఉల్టా పల్టా అనేది నిజంగానే చూపిస్తున్నారా బాబోయ్! నేనైతే తట్టుకోలేకపోతున్నాను. నిన్న ఒక టెస్ట్ ఇచ్చారు, ఈరోజు ఒక టెస్ట్ ఇచ్చారు. అవి మాత్రం మనం అసలు చూడలేకపోతున్నాం రా బాబోయ్. ఎందుకంటే ఈ విషయాలన్నీ చెప్పాలంటే ఈ కళ్ళజోడు పెట్టుకున్నా కూడా ఈ కూలింగ్ నాకు సరిపోవట్లేదు, తీసి పక్కన పెట్టేస్తాను. సీజన్ 8 అనేది నెక్స్ట్ టైం జరిగిద్ది ఏంటనేది మాత్రం చాలా థ్రిల్లింగ్గా ఉంది. అది మీరు కూడా చూస్తుంటే మీకు కూడా అలాగే ఉండొచ్చు. ఒక్కొక్కసారి హార్ట్ బ్రేక్ అయినట్టు అనిపిస్తుంది. సడన్గా డెసిషన్స్ చేంజ్ అయిపోతున్నాయి. అదేంటనుకుంటున్నాను, నిన్న అబ్బాయిని సేవ్ చేసినట్టే చేసి కానీ ఈరోజు ఎలిమినేట్ చేసేస్తారు. ఫైనల్గా అయితే ఈరోజు అబ్బాయి నవీన్ ఎలిమినేటెడ్ ఆల్రెడీ బోర్డు పడిపోయింది. కానీ పృథ్వీ కొంచెం ఫైనల్ దాకా వస్తాడని అయితే మేమైతే అనుకోలేదు. ఎందుకంటే ఓటింగ్ పరంగా కొంచెం యష్మిలో ఉన్నట్టు అనిపించింది నాకైతే. నాకు అందిన సమాచారం అయితే నిన్న ఆల్రెడీ నాకు తెలిసింది. ఏమనుకుంటున్నారా, అబ్బాయి ఆల్రెడీ ఎలిమినేట్ అయ్యారు. కానీ మనం చెప్పాలి కాబట్టి అలా ముందే చెప్పకూడదు ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు ఏంటనేది. అందుకు నిన్న కొంచెం అలా చెప్పేసాను. దాకా వస్తారని అయితే నేనైతే అస్సలు కనుకోలేదు. ఓటింగ్ పరంగా అయితే కొంచెం యష్మి కొంచెం లోగా ఉందని అయితే నేను తెలుసుకున్నాను. కానీ ఫైనల్గా అయితే వీళ్ళిద్దరిని ఫైనల్గా అయితే పృథ్వీ అండ్ అబ్బాయిని ఫైనల్ చేశారు కాబట్టి వాళ్ళిద్దరిలో కూడా అబ్బాయిని ఎలిమినేట్ చేసేసారు. సో ఎందుకు అనుకుంటున్నారు, అది నాకు తెలిసినంత వరకు అయితే ఓటింగ్ పరంగా అయితే కాదు. కానీ కొంతమంది కామెంట్ల పరంగా అయితే అబ్బాయి వెళ్ళిపోవాలి, అలా మాట్లాడటం కూడా కరెక్ట్ కాదన్నారు. కానీ చాలా తప్పు. దాన్నే కొంచెం ఇలాంటిది ముందు ముందు రోజుల్లో జరగకుండా ఇలాంటి చర్య తీసుకున్నారని నేను అనుకుంటున్నాను. అబ్బాయిని ఎలిమినేట్ చేయటం అనేది అబ్బాయి గేమ్ పరంగా అయినా అంతా చాలా సూపర్గా ఉంది. కానీ కొన్ని కొన్ని మిస్టేక్స్ వల్ల బయటకు వెళ్ళాల్సి వచ్చింది అబ్బాయి అయితే. ఇంకపోతే కొన్ని కొన్ని గేమ్స్ నాగార్జున గారు బాగా పెట్టారు, కానీ చాలా కామెడీగా అనిపించింది. డ్యాన్స్ పరంగా అయినా కూడా అన్ని మధ్య మధ్యలో ఇచ్చేసి మళ్ళీ తర్వాత ఎలిమినేషన్ రౌండ్ తీసుకురావటం కొంచెం థ్రిల్లింగ్ అనిపించింది. ఆ డ్యాన్స్ అయితే సూపర్గా చేసారు. అయితే వీళ్ళకి ఒక 2 hours ఎక్స్ట్రా కుకింగ్ టైము అడిషనల్గా అన్నట్టు ఇచ్చేసారు. అది ఎందుకు అనుకుంటున్నారా, గేమ్స్ పరంగా ఇద్దరికి ఈక్వల్ పాయింట్స్ వచ్చేసినాయి. ఆ 2 hours అనేది పాపం వీళ్ళకి కూడా కుకింగ్ టైం అనేది ఒక లిమిట్ టైమే ఇచ్చారు. దానికి 2 hours అడిషనల్గా ఇచ్చేసారు. అది బిగ్ బాస్ ఎండ్ వరకు ఉంటుందా లేకపోతే ఈ 4th week 5th week వరకు ఉంటుందా అనేది మనకి ఇంకా తెలియాల్సి ఉంది. ఇంకా మనం ఇప్పుడు ఫుడ్ కూడా వేరే గేమ్ పరంగా ఇంకా బాగా అన్నందుకు ఫుడ్ నాగార్జున గారు నేనే స్వయంగా పంపిస్తా అన్నారు. అది నేను అనుకుంటున్నది ఏంటంటే నాగేశ్వరరావు గారు, అదే నాగార్జున గారు వాళ్ళ నాన్నగారు 100 సంవత్సరాలు జన్మదినం పూర్తి చేసుకున్న సందర్భంగా ఇదేమైనా పంపిస్తున్నారేమో, నేనే పంపిస్తున్నానని చెప్పారు కాబట్టి అలా నేనైతే అనుకుంటున్నాను. ఇంకపోతే మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు ఏంటంటే, ఎవరు ఆడుతున్నారు జెన్యున్గా ఆడే వాళ్ళని సపోర్ట్ చేయండి. వాళ్ళు బాధపడుతున్నారు, వాళ్ళకి సపోర్ట్ చేద్దాము. సానుభూతి అయితే బిగ్ బాస్లో చూపించొద్దు. వాళ్ళు బయటకు విన్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత వేరే రకాలుగా ఉంటున్నారు. అందుకే కరెక్ట్గా ఆడే వాళ్ళనే గెలిపించండి మీరు. అది ఎవరనేది మీ మనసుకు తెలుస్తుంది. డైలీ మీరు బిగ్ బాస్ కానీ చూస్తున్నట్టయితే మనం మాట్లాడింది కూడా కరెక్టా కాదనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేసేయండి. ఇంకపోతే ఫైనల్గా 3rd week ఎలిమినేషన్ రౌండ్లో మాత్రం పృథ్వీ అబ్బాయి గారు అయితే ఉన్నారని చెప్పాను కదా. అబ్బాయి గారు అయితే పర్మనెంట్గా ఎలిమినేట్ అయ్యి బయటకైతే వెళ్ళిపోయాడు. మన ఇప్పుడు 3rd week ఎలిమినేషన్ ఎవరంటే అబ్బాయి గారు అయితే మనం చెప్పుకోవచ్చు. ఇంకా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే నెక్స్ట్ వీక్ 4th weekలో ఎవరు నామినేషన్లో ఉంటారనేది మీరు కరెక్ట్గా క్యాచ్ చేసే పని అయితే ఒకసారి ఆలోచించుకోండి మీరే. మన బిగ్ బాస్ ఫ్యాన్స్గా చాలామంది ఉంటున్నారు. దాన్ని మీరు కరెక్ట్గా ఆలోచించి నామినేషన్లు ఎవరు ఉంటారనేది మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి, ఎంతమంది ఉంటారనేది. అలాగే నెక్స్ట్ వీక్ కూడా ఎవరు ఎలిమినేట్ అవుతారనేది మీరు ముందుగానే ఒకసారి థింక్ చేసేసేయండి. అలాగే మేము ఇలా కొంచెం రివ్యూస్ ఇస్తున్నది మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్స్ మాత్రం కంపల్సరీగా చేయండి, సబ్స్క్రైబ్ కంపల్సరీగా చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ కొంచెం 1000 subscribers అయితే మనం ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.